హాయ్ ఫ్రెండ్స్. చాలా రోజుల తర్వాత ఈ వీడియో చేయాల్సొచ్చింది. అంటే ప్రెజెంట్ ఉన్న సినారియోని బట్టి అంటే ప్రెజెంట్ జరుగుతున్న ఒక ఇష్యూ మీద మాట్లాడదామని వచ్చిన. అంటే ఇష్యూ ఇష్యూ ఏందంటే సోషల్ మీడియాలో జరుగుతున్న రోస్టింగ్స్, చాలామంది చేస్తున్న రోస్టింగ్‌లో నిన్న మొన్న ఒక చిన్న, అది చిన్నదే, వాళ్ళు అనుకున్న వాళ్ళ పరంగా అది చిన్నది. కానీ అది ఘోరంగా రోస్టింగ్ ఇచ్చారు. చిన్న పాపని, ఒక ఫాదర్‌ని, వీడియోని. దానికి యాజ్ పర్ సైబర్ క్రైమ్‌లో కేస్ ఫైల్ అయింది. దానికి యాజ్ పర్ గవర్నమెంట్ దాన్ని కేసు టేక్ ఆఫ్ చేసుకుర్రు. అది ఆ ఇష్యూ అయితే నడుస్తుంది. దాని మీద ఈ సోషల్ మీడియాలో జరుగుతున్న పిల్లల్ని ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తుందనేది విషయం మీద మాట్లాడదామని ఈ వీడియో చేస్తున్నా. ఆ! ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ అదే. అంటే ఇది తెలిసి తెలియక చాలామంది ఇప్పుడున్న జనరేషన్‌లో కొంతమంది అంటే కెరియర్ సగంలో మానేసి ఈ సోషల్ మీడియా మీద పడ్డవాళ్ళు కొందరైతే, కొందరు అంటే అంటే మీ యూట్యూబర్లుగా మారిపోయి ఫ్యామిలీతో కూడా యూట్యూబ్‌లు చేసేవాళ్ళు కొందరు. అంటే వల్గారిటీగా చేసే వాళ్ళకి మాత్రమే ఈ వీడియో. ఎవరైతే నెగెటివ్ ప్రాపగండాకి మోటివ్ చేస్తారు, అంటే దాన్ని ఇంపాక్ట్ సోషల్ మీడియాలో పెడుతుర్రు, వాళ్ళ కోసం ఈ వీడియో. ఆహ్, ఈ వీడియో మంచి చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. దానికి చెడుగా చేసేటోళ్ళు, యూత్‌ని చెడగొట్టేటోళ్ళు, ప్రెజెంట్ ఉన్న జనరేషన్‌ని పక్కదారి పట్టించేటట్టు చేసేటోళ్ళు అలా ఇలా, అంటే అలా ఇలా పక్కదారి పట్టిర్రు. ఈ మొత్తం మీద టాపిక్ మీద మాట్లాడతా. ఈ 10 మినిట్స్ వీడియోలో మొత్తం టాపిక్ అంటే షార్ట్ అండ్ స్వీట్‌లో కంప్లీట్ చేస్తా, వీడియో చూడండి. అయితే ఈ సోషల్ మీడియాలో పెట్టే ఆహ్, 23, 22, 24 ఈ ఏజ్ వచ్చినోళ్ళు, టీనేజ్ క్రాస్ అయ్యి 20 ప్లస్‌లో పడ్డ ఏజోళ్ళు, అంటే 22 నుంచి 23 ఆ ఏజ్‌లో అట్లా అబోవ్ పడ్డ వాళ్ళు అంతా సోషల్ మీడియా వాడుతున్న వాళ్ళు. ప్రెజెంట్ బిలో ఉన్న వాళ్ళు గూడా, ఈ 18 ప్లస్ ఉన్నవాళ్ళు, 14, 16, 17 ఏజ్ లిమిట్, అంటే ఈ ఏజ్, ఈ సరౌండింగ్ ఏజ్ వాళ్ళు ప్రెజెంట్ రాబోయే జనరేషన్‌కి చాలా ఇంపాక్ట్ చూపిస్తది మీ వీడియోసు. ఒకసారి మీరు చేసే కంటెంట్‌ని ఆహ్, ఎంతవరకు అది ఆహ్, పిల్లల మీద ఇంపాక్ట్ చూపిస్తదనేది చూసుకోండి. మీరు ఆహ్, చేసే వీడియోని ఇది ఎంతవరకు నెగెటివ్ వేలో వెళ్తది, ఈ పిల్లలకి ఎంతవరకు ఎఫెక్ట్ పడతది అనేది చూసుకొని చేయండి వీడియోసు. పెట్టండి, పోస్ట్‌లు చేయండి. అన్నెసెసరీగా మీ ఇష్టారాజ్యంగా, మాకు అంటే దీనికి లిమిటేషన్ ఉంది గదా! దీనికి ఏజ్ లిమిట్ ఉంది గదా! చూసేవాడి కర్మ అనుకుంటే, ఏదో ఒక రోజు నీకు పెళ్ళైతది. ఏదో ఒక రోజు నీకు పిల్లలుంటారు. ఏదో ఒక రోజు నీ పిల్లలు గూడా ఫోన్‌లు వాడతారు. ఆ రోజు నువ్వు గూడా బాధపడాల్సొస్తది అనేది మర్చిపోకండి, ఎవరైతే చేస్తుర్రో. మీ అబ్యూస్ మాటల వల్ల ఒకసారి ఆలోచించండి. ఈ ఏజ్‌లో మీరు చేసే వీడియోస్ ఇన్ ఫ్యూచర్‌లో యూట్యూబ్ నుంచి బయటికి తీయలేరు. ఒకసారి వీడియో వైరల్ అయిన తర్వాత, కంటెంట్ ఎళ్ళిపోయిన తర్వాత, నువ్వు కొందరు దాన్ని అది రోస్టింగ్ పెట్టుకుంటే నువ్వు డిలీట్ జేయొచ్చు. కొందరు రోస్టింగ్ కింద పెట్టుకున్నప్పుడు, ఇన్ ఫ్యూచర్‌లో నువ్వు ఒక ఫ్యామిలీతో ఉన్నప్పుడు నీ పిల్లలే ఆ వీడియో జూస్తే, ఆ రోజు నువ్వే పక్కనుంటే, ఆ పెయిన్ అనేది నువ్వు జీవితాంతం ఆ తప్పుని సరిదిద్దుకోలేవు. అలాంటప్పుడు కొత్తగా న్యూలీ మ్యారేజ్ అయిన వాళ్ళు గూడా చాలామంది, మీ అంటే భాష లిమిట్ లేదు. భాష భాషతో పని లేదు. చాలామంది వాళ్ళ మా ఫ్యామిలీతో మేము జేసుకుంటే మీకేం నొప్పి అని అనుకుంటారు గదా! నొప్పి ఎవరికో గాదు. టైమొచ్చినప్పుడు నొప్పొస్తది. ఆహ్, చిన్న చిన్నగా చిన్నగా అది ఏదో ఒక రోజు నీకు నొప్పిగా కనిపించే రోజు, ఆ రోజు నువ్వు దాన్ని సరి జేసుకోలేవు. చాలామంది అలా మీ ఫ్యామిలీతో చేసే వీడియోలు గూడా చాలా వల్గారిటీ వీడియోలు చేస్తుర్రు చాలామంది. దాన్ని టీనేజర్స్ మీద ఎంత ఎఫెక్ట్, మీరు జోక్ అనుకుంటారు. కానీ టీనేజర్ మైండు, టీనేజ్‌లో ఉన్న, అంటే నైన్త్ క్లాస్, ఎయిత్ క్లాస్ పిల్లలు, ఇంటరు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పిల్లలు, డిగ్రీ ఫస్ట్ ఇయర్ పిల్లలు, ఈ ఏజ్ లిమిట్‌లో ఉన్న పిల్లలకి చాలా ఇంపాక్ట్ చూపిస్తది. వాళ్ళ మైండ్ సెట్‌ని మొత్తం డిఫరెంట్‌గా మార్చేస్తది. అలాంటప్పుడు వాళ్ళెందుకు ఫోన్ ఇవ్వాలి? వాళ్ళ పేరెంట్స్ తప్పు గదా! అంటే
పేరెంట్స్‌ది తప్పే. ఇవ్వడంలో పేరెంట్స్‌ది తప్పుంటుందో, ఏదో ఒక రోజు నువ్వు గూడా పేరెంట్స్ అయితావు. నీకు కూడా పిల్లలుంటరు. వాళ్ళకి గూడా ఆ రోజు నువ్వు గూడా వాళ్ళ కోరిక మేరకు నువ్వు ఫోన్ ఇప్పిస్తావు. అప్పుడు నువ్వు గూడా సఫర్ అయితావు. ఎవరైతే బాయ్ ఆర్ గర్ల్ ఎవరైనా సరే, మీరు చేసే కంటెంట్, మీరు మాట్లాడే మాటలు ఇప్పుడు ఎంజాయ్ ఇస్తది, మనీ ఇస్తది, మీకు ఫేమ్ ఇస్తది, అన్నీ ఇస్తది. కానీ ఆఫ్టర్ 30+, 35+, మీరు ఒక ఫ్యామిలీని లీడ్ చేసినప్పుడు, మీరు ఒక ఫ్యామిలీతో మూవ్ ఆన్ అయినప్పుడు, మీకు ఒక పిల్లలు పుట్టి, మీ పిల్లలు ఒక నైన్త్ క్లాస్, 10థ్ క్లాస్, 8థ్ క్లాస్ అలా వచ్చినప్పుడు, అలాంటి కంటెంట్ చూసినప్పుడు, ఇంక మీరు మీ తలకాయలు ఏడబెట్టుకుంటారో ఆ రోజు మీరే ఆలోచించుకోవాల్సొస్తది. మీరు అంటే దీంట్లో కామెడీ ఏముంది? మీరు మీ నెగటివిటీతో ఏ థాట్స్‌తో వీడియో పెడతారో, అదే థాట్స్‌తో ఆ వీడియో వైరల్ అయితది. చూస్తారు. నువ్వు ఏ థాట్‌తోని పెడితేనే ఆ థాట్‌తోనే వీడియో ఉంటది. ఆ వీడియో అనేది ఉంటది. దయచేసి మీరు పెట్టేటప్పుడు మీ వీడియోని చూసుకొని మంచి కామెడీ చేయడానికి చాలా రకాల కామెడీస్ ఉంటది. చాలా రకంగా కామెడీ చేయొచ్చు. ఫ్యామిలీతో కూర్చొని కామెడీ చేయొచ్చు. చాలామంది మోటివేట్ చేయొచ్చు. అనేక రకాల కానీ మీరు వాడే లాంగ్వేజ్ మెయిన్ ఇంపార్టెంట్. మీ బిహేవియర్ మెయిన్ ఇంపార్టెంట్. అవి చూసుకోండి. టీనేజర్‌కి ఎఫెక్ట్ కాకుండా ఇన్ ఫ్యూచర్‌లో ఆ వీడియోలు జీవితాంతం నవ్వుకునే మీరు ఒక సర్టెన్ ఏజ్ తర్వాత గూడా మీ వీడియోలు మీరు చూసుకొని హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఈ కంటెంట్ బాగుందన్నట్టు. అంత హ్యాపీగా ఫీల్ అయ్యే వీడియోస్ మాత్రమే పోస్ట్ చేయండి. మీరనుకుంటారు నాకేం పోతదంటే ఎవ్వరికీ ఒక చిన్న లాజిక్ చెప్తా. ఫస్ట్ ఏమో అదే ఒక ఇది చెప్తా. చిన్న చిన్న స్టోరీ. అంటే ఎలా రిలేటెడ్ ఉంటదంటే ఫస్ట్ ఏదైనా కన్ను చూస్తది. ఏదైనా ఒక చెట్టు మీద పండుని కన్ను చూసిందనుకో, దాన్ని ఆశ కలిగిస్తది. కన్ను ఆశ కలిగించినప్పుడు కడుపు నింపాలనుకుంటది. కానీ కడుపు పోయి తెంపలేదు కదా! తెంపలేనప్పుడు చెయ్యి వేయి తెంపలేదు కదా! తెంపలేనప్పుడు కాళ్ళతో నడుస్తాం. కాళ్ళతో నడిచిన తర్వాత చేత్తో తెంపుతాం. చేత్తో తెంపిన తర్వాత దాన్ని తింటాం. దాన్ని ఎవరు తోటమాలి దొంగతనం చేస్తే దాని బాధ ఈపు మీద దెబ్బలు పడతది. ఆ ఈపు మీద దెబ్బలు కంటి నుంచి వాటరొస్తది. చూసింది కన్నే గాబట్టి, దాన్ని ఆశ పెట్టింది కన్నే గాబట్టి, ఏడవాల్సింది గూడా కన్నే గాబట్టి. సర్కిల్ చూసిర్రా? ఇలాగే మీ జీవితంలో గూడా జరగాల్సిన టైం వచ్చినప్పుడు జరుగుతది. కానీ అప్పటికప్పుడైతే జరగదు. చూసినెమ్మటే కంట్లో నుంచి నీళ్ళు రాలే గదా! తిని దెబ్బలు పడ్డ తర్వాతనే నీళ్ళొచ్చినియి. ఏడ్చింది కన్ను మాత్రమే లాస్ట్‌కి ఎండ్ ఆఫ్ ది టైమ్. దెబ్బలు పడ్డ అది అన్నా భరించింది. వీపు భరించింది కానీ కన్ను మాత్రం తప్పలేదు ఏడవడం. సేమ్ ఇలాగే ఉంటది మీ లైఫ్‌లో గూడా. చాలామంది కొత్త యూట్యూబర్స్ అయినా సరే, ఎవరైనా సరే మీరు కంటెంట్ పెట్టేటప్పుడు చూసుకొని పెట్టండి. ఇంకోటి యాస్ పర్ కంటెంట్ ఇది ఒక పార్ట్. సెకండ్ ఇంకో పార్ట్ చెప్తా. ఎవరైతే పేరెంట్స్ మీ పిల్లలకి ఫోన్ ఇస్తుర్రో ఓకే. బాగానే ఉంది. వాళ్ళు టెక్నాలజీ యూజ్ చేయడం తప్పే లేదు. వాళ్ళు నాలెడ్జ్ పెంచుకోవాలి తప్పే లేదు. వాళ్ళు ప్రపంచంలో అన్నీ తెలుసుకోవాలి తప్పే లేదు. కానీ మీ ఫోను వాళ్ళకొక లిమిటేషన్ పెట్టండి. ఏ లిమిటేషన్ అనంటే వాళ్ళ ఫోను 8 అంటే మీ సరౌండ్‌లో ఉన్నంత సేపు వన్స్ బెడ్డెక్కిన తర్వాత వాళ్ళ ఫోన్ అంటే తీసుకోవాలి. తప్పదింక. లేపోతే కొన్ని యాప్స్ నాకు తెలిస్తే ఆ యాప్స్ కొన్ని చెప్తా. కొన్ని రోజులు తెలుసుకున్న తర్వాత ఆ యాప్‌లు గూడా చెప్తా. అంటే ఒకసారి ఈ టైం తర్వాత యాప్స్ అన్నీ లాక్ అవ్వడానికి అలాంటివుంటాయి. మీరు తెలుసుకోండి. అంటే తెలియని పేరెంట్స్ నాలెడ్జ్ లేని ఇయాల రేపు తెలుసుకొని మీ పిల్లల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటే 100 మార్గాలుంటాయి. ప్రొటెక్ట్ జేసుకోవచ్చు. వన్స్ చేతులు కాలాక ఆకులు ముట్టుకున్నట్టు, ఆకులు పట్టుకుంటే లాభం లేనట్టు మీ పిల్లలకి మీరే రెస్పాన్సిబుల్. మీ పిల్లలు తప్పు చేసిర్రంటే మీరే విత్తనం వేసిన వాళ్ళైతారు. ఫోన్ ఇప్పించింది మీరు గాబట్టి, 18+ దాటిన తర్వాత ఫోన్ ఇప్పించింది మీరే గాబట్టి, దాటక ముందే ఫోన్ ఇప్పించింది మీరే గాబట్టి, వాళ్ళకి అవసరానికి వాళ్ళ అవసరానికి లేతే మీ రిలేషన్‌కి మీరు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కోసం, అవసరాల కోసం ఇప్పించింది కాబట్టి, దాని రెస్పాన్సిబిలిటీ మీరే తీసుకోవాల్సింది పేరెంట్స్. ఇప్పుడు వీళ్ళు ఎంతమందైతే చేయకుండా అయితే ఉండలేరు. ఎవరో ఒకరు ఉంటారు. మంచి ఉన్నాక చెడు అయితే ఉంటాయి. చెడు ఉన్నాక మంచి అయితే ఉంటాయి. కానీ దాంతో పాటు యాస్ ఎ ఫ్యామిలీ పర్సన్ మీరు మీ పిల్లల్ని, మీ టీనేజర్ పిల్లల్ని టీనేజ్‌లో కాపాడుకుంటే చాలు. ఆఫ్టర్ దెన్ వాళ్ళకు చెప్పండి. ఏది నిజము, ఏది అబద్ధము, ఏది ఎంతవరకు మంచిగుంటది,
ఈ మీ పిల్లల్ని ఇది మీరనుకుంటారు బాగా హై రిచ్ పీపుల్స్‌కి వాళ్ళకు అన్ని ట్రైనింగ్ ఇస్తారు. హ్మ్. అబోవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉన్న పిల్లలకందరికీ వాళ్ళు వాళ్ళ పిల్లల్ని అన్ని విధాలుగా గైడ్‌లైన్ చేస్తారు. అన్ని విధాలుగా ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తారు. వాళ్ళకు మనీ ఉంది. దానికి తగ్గట్టు వాళ్ళ పిల్లల్ని ఎలా గైడ్ చేయాలి, వాళ్ళ పిల్లల్ని ఎలా ప్రొటెక్ట్ జేసుకోవాలి అనేది ఆళ్ళు ప్రాపర్ ప్లాన్‌తో నడుస్తుంటారు. ఈ మిడిల్ క్లాస్ పిల్లలే చాలామంది పక్కదారి పట్టి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటారు. ఈ యూట్యూబర్స్ చేసే చాలామంది ఇంటరు అంటే స్టడీని డిస్కంటిన్యూ చేసి మధ్యలో ఏం చేయలేక యూట్యూబ్‌ల మీద పడి యూట్యూబర్‌లుగా మారిపోయి వీళ్ళు చేసే కంటెంట్ వల్ల వచ్చే ఇప్పుడు ఉన్న ఫిఫ్త్ క్లాస్, సిక్స్త్ క్లాస్ పిల్లలు, సెవెంత్ క్లాస్ పిల్లలు ఇన్ ఫ్యూచర్‌లో వీళ్ళు ఫోన్‌లు వాడినప్పుడు ఎయిత్ క్లాస్ నుంచి ఫోన్‌లు వాడేస్తుర్రు ఆల్రెడీ. ఇక కొన్ని రోజులైతే సిక్స్త్, సెవెంత్ క్లాస్ కూడా వచ్చేస్తది. నాకు తెలిసి అవి గూడా వాడుతుర్రేమో. అంత ఇంపాక్ట్ వాడతలేరు. ఇంట్లో ఉన్నప్పుడు పేరెంట్స్ ముందు వాడుతుర్రు. పేరెంట్స్ హ్యాండ్ ఓవర్. కానీ వన్స్ అది దాటిన తర్వాత గూడా వాళ్ళు వాడతారు. మీ కంటెంట్‌లో మీ యూట్యూబ్‌లో పెట్టే కంటెంట్‌లో చూసుకొని పెట్టుకోండి. మీ పిల్లల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి. కంటెంట్ పెట్టేటోళ్ళు పెడతారు. వాళ్ళకు యూట్యూబ్ నుంచి ఎలాంటి లిమిటేషన్ ఉంటే యాజ్ పర్ ఈ యూట్యూబ్ గైడ్‌లైన్ ద్వారా వాళ్ళు వెళ్తుంటారు. వాళ్ళని తప్పు పట్టలేం. కానీ ఎవడైతే మనకు పిల్లలుంటారో అలా ఫీల్ అయ్యి కంటెంట్ పెట్టేటోళ్ళు చాలా తక్కువుంటారు. ఎవరైతే ఫీల్ అయ్యి పెడతారో వాళ్ళు. అన్నీ ఉంటది. ఒక సోషల్ మీడియాలో అనేక రకాల కంటెంట్ మీ పిల్లల్ని మీరు గూడా చాలా గైడ్ జేసుకోండి. మీ పిల్లల్ని మీరు ప్రొటెక్ట్ జేసుకోండి. అయిపోయిన తర్వాత వాళ్ళు తెలిసి తెలియక ఏజ్‌లో చేసే తప్పులకి మీరు సఫర్ అయితారు. పిల్లల జీవితాలు ఆగమవుతది. ఇది చూసుకోండి ఒకసారి కంటెంట్ పెట్టేటప్పుడు. అంటే యాస్ ఎ ఫుల్ పిచ్చినయినా సరే పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ. చాలామంది బిలో మిడిల్ క్లాస్ పిల్లలు చాలా డైవర్ట్ అయిపోతుర్రు. ఇయాల రేపు అమ్మాయి, అబ్బాయి అని ఏం కామన్ డిఫరెంట్ లేదు. అందరూ నామాలే పెడుతుర్రు. చూసుకోండి మీ పిల్లల్ని. తర్వాత ఇలా మారిపోయారు. మేమేం జేయాలి? పిల్లల్ని చదివించినము. వాళ్ళు అలా చేస్తారని మేమేం జేసినాము? భయమనేది పిల్లల్ని ఫ్రీడమ్ అనేది అన్నిటికి ఒక లిమిట్ ఉంటది. లిమిట్ క్రాస్ అయిందన్నా వన్స్ లిమిట్ క్రాస్ అయిన తర్వాత కర్మ దాన్ని ఫలితం అనుభవించాల్సింది తప్పదు. విత్తనం పడేసినా గదా రోడ్ మీద నేనేం నాటలేదు గదా అన్నట్టు చెట్టు మొలుస్తది. సేమ్ అలాగే మీరేదో వాడు అడిగిండు గదా ఇప్పిచ్చేసినా నేనేం జేయాలి దానికి? మేమలా చేస్తాడనుకోనా మంచి ఉద్దేశం. ఇప్పిచ్చిన తర్వాత గూడా దాని రెస్పాన్సిబిలిటీగా మనం తీసుకోవాలి. దాన్ని వాళ్ళు ఏం జేస్తుర్రు? వాళ్ళు ఫోన్‌లో ఏం వాడుతుర్రు? ఏం చేస్తుర్రు? ఏమేం అలా ఏం జేస్తుర్రు? ఎలాంటి కంటెంట్ ఏదైనా చేస్తే మంచి పనికి జేస్తుర్రా? చెడుకి చేస్తుర్రా? ఎంతవరకు చేస్తుర్రు? దానికి ఎంతవరకు తీసుకుంటుర్రు? దాన్ని ఎంతవరకు అనలైజ్ చేసుకుంటుర్రు? ఇవన్నీ మీ సరౌండింగ్‌లో వాళ్ళని గైడ్‌తో ఉండండి. మీరు సంపాదించే సంపద వాడు చేసే ఇప్పుడు మీరు వాడిని అబ్జర్వేషన్‌లో చేయకుండా వదిలేసి, మీరు మీ ఏదో మీ పిల్లల కోసం సంపాదించాలనుకున్నప్పుడు, వాడు ఏదైనా ఒక చిన్న మిస్టేక్ చేసిండనుకో, మీ సంవత్సరం సంపాదించిన బిలో మిడిల్ క్లాస్ ఎప్పుడైనా పెద్ద అమౌంట్ ఏమి ఉండదు నాకు తెలిసి సంపాదించింది. వాడు ఏదైనా మిస్టేక్ చేసిండనుకో, ఏదైనా జరగాలని పెద్ద ఇష్యూ అయిందనుకో, మీ సంవత్సరం సంపాదన ఒకేసారి పోతది. చాలామంది పోగొట్టుకున్న వాళ్ళే ఉన్నారు. ఇలా చిన్న చిన్న ఇష్యూ వల్ల చేసి పోగొట్టుకున్న వాళ్ళే అది ఎలాంటి తప్పులైనా కావచ్చు. ఎలాంటి తప్పులైనా కావచ్చు. మీరు సంపాదించినంత నేల పాలైతది, నీటి పాలైతది. అదేదో కొంచెం సంపాదించి పిల్లల్ని మంచిగా చూసుకుంటే, మీ పిల్లల్ని మీ హ్యాండ్ ఓవర్‌లో చూసుకున్నారనుకో, మీరు సంపాదించమని పర్వాలేదు. వాడి జీవితాన్ని వాడు పోషించుకున్నాడు. ఒక మంచి ప్రొడక్ట్‌గా తయారు చేసేదనుకో మీ పిల్లల్ని. ఇది మీరు ఒకసారి చూసుకోండి. సోషల్ మీడియా చాలా డేంజర్‌గా ఉంది. సో సోషల్ మీడియా వాడే వాళ్ళు గూడా మీరు పెట్టే కంటెంట్‌ని గూడా చూసుకొని పెట్టుకోండి. ఇన్ ఫ్యూచర్‌లో మీరు మీ కంటెంట్‌ని చూసుకునేటట్టు మీ పిల్లలతో ఏజ్ లిమిట్ లేకుండా చూసుకునే కంటెంట్‌ని పెట్టుకోండి. చిన్నోళ్ళ నుంచి పెద్దోళ్ళ దాకా కూర్చొని చూసుకునే కంటెంట్‌ని పెట్టుకోండి. అది జోక్ అయినా సరే, అది ఇంకా అంటే మోటివ్ చేసేదైనా సరే, ఏదైనా సరే సర్టెన్ లిమిట్‌లో పెట్టండి. నలుగురు చూసే విధంగా మన ఫ్యామిలీతో కూర్చొని మనం చూసుకునే విధంగా ఉండే కంటెంట్ మాత్రమే మీరు సోషల్ మీడియాలో పెట్టండి.
ఎందుకు లేనిపోని వేరే కంటెంట్‌లు మీ వేరే కంటెంట్‌లు వేరే వెబ్‌సైట్‌లో చాలా దొరుకుతాయి. వాళ్ళకి ఏజ్ లిమిట్ ఉంటది. మీరు అది వేరే. మీరు చేయాల్సిన కామెడీలు గూడా వల్గర్‌గా చేయకండి. వల్గర్‌గా పెట్టుకోకండి. ఇది మీకే నష్టము. మీకు నష్టం అంటే మాకేం నష్టం? చూసేవాడికి నష్టం గదా! అంటే మాకు డబ్బులొస్తున్నాయి గదా! వస్తాయి. డబ్బులు ఇయ్యాలొస్తది. ఇన్ ఫ్యూచర్‌లో మీ పిల్లలు కూడా చూస్తారు అలాంటి కంటెంట్. ఎవడో ఒకడు రోస్టింగ్‌లని, ఇవని, అవని ఈ మధ్య లేనిపోనియన్నీ పెడతారు. లేనిపోనియన్నీ చేస్తారు. మళ్ళీ దానికి ఆళ్ళు ఇంటర్వ్యూ చేసేటోళ్ళున్నారు. దానికి ఏమో అని చాలా చెత్తయయితే ఉన్నాయి బాగా. చూసుకోండి ఒకసారి. ఏదో తెలిసింది చెప్తున్నా. చెప్పే వరకు ఆస్కారు పాటించే వాళ్ళు పాటిస్తారు. అనుభవించే టైం వచ్చినప్పుడు అనుభవిస్తారు. దట్స్ ఇట్.